అమ్మాయి వచ్చి కొంచెం డెడ్ స్కిన్ ఉంది. తన స్కిన్ టోన్ అయితే బాగుందండి. సో నేచురల్గా ఉంది. తనకు వచ్చి లైట్ మార్క్స్, డెడ్ స్కిన్, పిగ్మెంట్ అయితే ఏం లేదండి. మొత్తం డెడ్ స్కిన్ మాత్రమే ఉంది. దానికోసం కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సిట్టింగ్. సో తనకి ఇప్పటికీ మనం హైడ్రా చేసిన తర్వాత డిఫరెన్స్, తర్వాత 1 మంత్ నైట్ క్రీము ఫేస్ వాష్ అనేది పెడుతున్నాము. తన స్కిన్ టోన్ డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యి నేచురల్గా తన స్కిన్ టోన్ రావడానికి, ట్యాన్ లేయర్ రిమూవ్ అయ్యి స్కిన్ టోన్ ఫేర్గా రావడానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఈ ట్యాన్ తర్వాత తనకి కెంపెక్కి అనే ప్రోడక్ట్స్తో హైడ్రా అనేది చేస్తున్నాం. ఇది కెంపెక్కి ఫేషియల్ కిట్ అండి. సో రా మ్యాంగో. ఈ క్లయింట్కి మనము హైడ్రాలో ఈ కిట్ అనేది యూజ్ చేస్తున్నాము. సో రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో కెంపెక్కిలో ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. హైడ్రాతో కెంపెక్కి అనే ఫేషియల్ కిట్ రా మ్యాంగో అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది కెంపెక్కిలో ఫస్ట్ స్టెప్ అండి. తనకి మసాజ్ ఇచ్చున్నాము. నెక్స్ట్ మనం మిషన్తో చేస్తాం. 2 నిమిషాలేనా? సరేనా? సరే సార్. హైడ్రా ఫస్ట్ స్టెప్ అండి. దీనిలో కెంపెక్కి అనే ప్రోడక్ట్స్తో మనం సీరమ్స్, విటమిన్స్ అన్నీ వస్తాయి కాబట్టి దానిలో మనం హైడ్రా అనేది చేస్తున్నాము. స్కిన్ టోన్ అనేది బాగా చేంజ్ అవుతుంది. చూద్దాం తనకి ఫేషియల్ అయినాక స్కిన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఏదైనా సరే ఫస్ట్ మైల్డ్ మసాజ్ హ్యాండ్తో చేసుకొని తర్వాత మనము మిషన్తో చేయాలి, హైడ్రా మిషన్తో. సో హ్యాండ్ మసాజ్ చేయకుండా డైరెక్ట్గా మిషన్ అయితే పెట్టకూడదు. హ్యాండ్ మసాజ్ చేస్తే రిజల్ట్స్ అనేది బాగుంటుంది. ఇది సెకండ్ స్టెప్ స్క్రబ్ అండి. ఈ స్క్రబ్బింగ్ ఏం చేస్తుందంటే డెడ్ సెల్స్ అంతా రిమూవ్ చేస్తుంది. సో వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మీ స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్, డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకుంటుంది. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా చేసేటప్పుడు ప్రోడక్ట్ అనేది మంచిది యూజ్ చేసుకోవాలి. ఆ మిషన్ మనం యూజ్ చేసేటప్పుడు ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా ఉండాలి. హైడ్రా అనేది సీరమ్స్, విటమిన్స్తో ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అలా చేస్తేనే రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది. ఇది థర్డ్ స్టెప్ అండి. సో తన స్కిన్ టోన్కి సీరం అనేది అప్లై చేసి అప్లై చేసి తర్వాత మిషన్తో అనేది చేయాలి. సో మైల్డ్ మసాజ్ చేసి తర్వాత మిషన్ అనేది పెడతామండి. స్కిన్ టోన్ అనేది చేంజ్ అవ్వాలంటే స్ట్రోక్స్ అనేది సో నీట్గా
మైల్డ్ మసాజ్ అండి. సో స్కిన్ ఈవెన్ చేయడానికి, డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి మనం ఈ వైబ్రేట్ అనేది మసాజ్ చేస్తాం. ఈ సీరం అనేది అప్లై చేసుకునేసి స్కిన్ మీద అప్లై చేసుకునేసి ఇది కూడా మైల్డ్ మసాజ్ చేయాలి. ఈ సీరమ్స్ అప్లై చేసినప్పుడు రిమూవ్ చేయకూడదండి. స్కిన్లోకి నీట్గా అబ్జర్వ్ అయ్యేలాగా హ్యాండ్ మసాజ్ తర్వాత హైడ్రా మిషన్తో మసాజ్ అనేది చేయాలి. ఇలా సీరమ్స్తోనే మైల్డ్ మసాజ్ అనేది చేయాలి. ఎవరికైనా జా లైన్స్ ఉన్నప్పుడు ఇలా మనం మసాజ్తో జా లైన్స్ అనేది ఇవ్వాలి. ఫ్లేవర్ ఇంకా బాగుందా? తినేస్తావా? ఫ్లేవర్స్ తినేలాగా ఉన్నాయా? ఐస్ కూడా వేస్తారు. అవును, మొత్తం క్లోజ్ అయిపోతుంది. నోస్ మాత్రం చేస్తాం. నెక్స్ట్ టైం బయోలైట్ పెడదాం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హీట్ పైకి వచ్చేస్తుంది కదా. సో నెక్స్ట్ టైం కొంచెం బాగుంటుంది. అప్పుడు బయోలైట్ బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్ ఎలా ఉంది? స్మెల్ బాగుంది. మీకు బ్రీత్ వరకు మాత్రమే గ్యాప్. సో పీల్ అయిపోయిందండి. సో మాస్క్ అనేది తీస్తున్నాము. తన స్కిన్ టోన్ చేంజ్ అనేది చాలా బాగా అయింది. చూద్దాం తన మాటల్లో. హాయ్ శ్రావణి. హాయ్ మేడం. ఇప్పుడు నీకు స్కిన్ టోన్ వచ్చి కొంచెం డెడ్ స్కిన్ ఉంది, కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చావు. సో ఎక్కడ చూసావు? యూట్యూబ్ చూసి వచ్చాను సిస్టర్. ఓకే, ఇప్పుడు నువ్వు లోపలికి ఎంట్రీ అయినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ట్రీట్మెంట్ అయింది, చాలా స్మూత్గా బాగుంది. బాగుందా? ట్రీట్మెంట్ బాగుందా? బాగుంది. సో ప్రోడక్ట్స్ ఫ్లేవర్స్ బాగుందా? చాలా బాగుంది. తినేలాగునిందిగా. ఓకే ఓకే, రిజల్ట్స్ డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా బాగుంది. హ్యాపీయా? సో ఇప్పుడు నీకు నేను డెడ్ స్కిన్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఫేస్ వాష్ ఒకటి, నైట్ క్రీమ్ ఒకటి పెడతా. 1 monthలో నీకు ఇంకా ఎంత చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.